ఈరోజు మనం మాట్లాడుకునే అంశము మనుషులు దేనిని బట్టి లేదా ఎవరిని బట్టి అతిశయించాలి అనే అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియులారా, మరి చేరు వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈ భూమి మీద మనుషులు అతిశయించేవారు చాలా మంది ఉన్నారు. అయితే రకరకాల వాటిని బట్టి అతిశయించడం మనం చూస్తున్నాం. కానీ మానవుడు దేనిని బట్టి అతిశయించినా ఏ ఉపయోగం ఉండదు. కానీ ముఖ్యంగా పరలోకం అనేది ఉండదు అనేది గుర్తించాలి. పరలోకం అనేది ప్రియులారా శాశ్వతమైన లోకము, పునాదులు గల పట్టణము, నిత్య జీవమును అనుభవించే గొప్ప పరిశుద్ధులుండే లోకము. అట్టి పరలోకములోనికి ప్రవేశించుటకు ఈ భూమి మీద మనుషులు మొట్టమొదటిగా దేవుడెవరో తెలుసుకోవాలి, దేవుడెవరో ఎరగాలి. ఆ దేవుడు భూమి మీద చూపిస్తున్నటువంటి కృప ఏమిటి అనేది ఎరగాలి, కృపలో ప్రవేశించాలి, కృపలో స్థిరముగా ఉండాలి. ప్రవేశించే ఈ న్యాయం అనుష్ఠానం. అందరూ మీ గ్రంథాలు విప్పండి. దయచేసి మీరు కూడా జాగ్రత్తగా చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదామండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఏ మనుషుడైనా అతిశయించాలి అని అనుకుంటే గనక దేవుడెవరో ఎరిగిన వాడు మాత్రమే అతిశయించాలి అంటున్నాడు. ఇక దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదా? లేదు. దయచేసి మరి చక్కటి దేవుని విలువైన మాటలు శ్రద్ధాశక్తులతో విని కృపలో ప్రవేశించుటకు కావలసినటువంటి ఏర్పాటును అనుభవించాలని ప్రభునందు మీకు తెలియజేస్తున్నా. కృప జరిగిస్తున్నాడు దేవుడు భూమి మీద. దేవుని కృపలో ప్రవేశించాలంటే అహంకారం ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు, గర్వము ఉండకూడదు. మరలా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుని కృపను అనుభవించాలి అని అంటే మనుషులు అవిధేయులుగాను, అహంకారులుగాను, గర్వాంధులుగాను ఉండకూడదు. దేవునికి సుమి
యాకోబు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాము. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అన్నాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడనమాట. కృప అంటే, కృప యొక్క నిర్వచనం తెలుసు కదా మనకి. దేవుని దయ, కనికరము, ప్రేమ ఈక్వల్ టు కృప. కృప అనేది అర్హత లేని మానవ జాతికి అర్హతనిచ్చేదనమాట. ఇది అహంకారులు ఈ కృపలో ప్రవేశించరు. గర్వాంధులు కృపలో ప్రవేశించరు. చెడుతనము ఉన్నవారు, దుష్టులు కృపలో ప్రవేశించరు. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము తీయండి మీరు కూడా దయచేసి. 13, 11 అండి. 13వ అధ్యాయము 11వ వచనంలో, లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను, అహంకారుల అతిశయమును మాన్పించేదను. అది అనమాట. ఈ లోకులకి, అహంకారులకి, బలత్కారులకు, దుష్టులకు వారి చెడుతనమును బట్టి అతిశయం ఉంటుంది అనమాట. అంటే లోకులు అంటే లోక సంబంధమైన మనుషులకి అతిశయం ఉంటుంది. కానీ దేనిని బట్టి అని అంటే దేవుని బట్టి కాకుండా వారికి ఉన్నటువంటి తలంతులను బట్టి, చెడు క్రియలను బట్టి, దుష్టత్వమును బట్టి, అహంకారాన్ని బట్టి, గర్వమును బట్టి వారికి అతిశయం ఉంటుంది. ఆ అతిశయాన్ని దేవుడు ఏమంటున్నాడంటే మాన్పిస్తాను అంటున్నాడు. మనుషులు ఈ భూమి మీద వారికి ఉన్నటువంటి గర్వమును బట్టి గాని, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి గాని, వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి గాని, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి గాని అతిశయిస్తే గనక వారి అతిశయము పిల్లరా కృపలో ప్రవేశింప చేయనివ్వదు. వారి గర్వము, వారి అహంకారము, వారి అవిధేయత దేవుని కృపలో ప్రవేశించడానికి ఆటంకంగా ఉంటాయన్నమాట. దేవుని కృపలో ప్రవేశించాలంటే దీన స్వభావం ఉండాలండి. అందుకే యేసుక్రీస్తు క్రొత్త నిబంధన బోధ ప్రారంభించినటువంటి ప్రారంభపు ప్రసంగాలలో, ఆయన యొక్క బోధలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటాడు అనమాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు. ఆత్మ విషయమై దీనత్వం ఉండాలి. అంటే క్రొత్త నిబంధన చట్టంలో ప్రవేశించాలి అని అంటే దీనత్వం ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, బాగా ఆలోచించాలి. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అంటాడు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను, నేను వెనుకకు తీయను, కనికరింపను, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును అంటాడు. దేహముతో జరిగించు క్రియలు చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. ఏమండి, మనుషులు ఏమి విత్తుతారో ఆ పంటే కోస్తారు. ఒక వ్యక్తి నిత్య శిక్షలోనికి పోవటానికి కారణం ఆ వ్యక్తే.
ఒక వ్యక్తి నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి కారణం ఆ వ్యక్తి అవుతాడు. అంటే ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే, శిక్షకైనా మెప్పుకైనా. చాలా మంది ఏం చేస్తారంటే ఆపద వచ్చిన తర్వాత దేవుని వైపు తిరుగుతారు. ఇది ఒక రకంగా మంచి క్వాలిటీయే. అసలు ఆపద రాకముందు దేవుని వైపు తిరగటం, దేవుని ఎరగాలని ప్రయత్నం చేయటం అనేది ఇంకా మంచి బెటర్ క్వాలిటీ అన్నమాట. అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా ఆలోచించండి. ఆపద రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఆపద వచ్చిన తర్వాత దేవుని వైపు తిరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. దయచేసి ప్రియ మిత్రులారా, వాక్యాన్ని లేదా వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యమునకు ఎవరైతే విధేయత చూపిస్తారో వారు అద్భుతమైనటువంటి మేలు పొందుతారు. దేవుడు భూమి మీద కృప చూపిస్తున్నాడు. ఆ కృపలో ప్రవేశించాలంటే విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఏంటి ఆ విశ్వాసము అనేది పట్టుకోవాలి. రోమా పత్రికలో 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభపు వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అది క్రైస్తవ్యానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యము. క్రైస్తవ్యం అంటే అదేదో ఓ మతంగానో, ఒక వర్గానికో, ఒక జాతికో సంబంధించింది అన్నట్టుగా ప్రపంచ మానవాళి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ మనుషులు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పటికీ వారు అపార్థం చేసుకోవడానికి గల కారణాలు చాలా ఉన్నవి. అందులో ముఖ్యంగా దేవుని వాక్యమును లేదా క్రైస్తవ్యమును సరైనటువంటి క్రమంలో ప్రజెంటేషన్ చేయకపోవటం, క్రైస్తవ్యమును ఒక మతంగానో లేదా అదొక వ్యసనముగానో పరిచయం చేశారు. లేదా భౌతిక సంబంధమైన జీవితంలో మాత్రమే అవసరాలను తీర్చే ఒక మతముగా దీనిని ఎక్కువ మంది పరిచయం చేయటం వలన వచ్చినటువంటి వాతావరణం ప్రియులారా. మరణం తరువాత మానవుడు పునరుద్ధానుడు అవటానికి, పునరుద్ధానములో మేలు పునరుద్ధానము పొందటానికి, నిత్య జీవాన్ని పొందటానికి, పరలోకమునకు ప్రవేశించుటకు ఈ క్రైస్తవ్యాన్ని దేవుడు డిజైన్ చేశాడని క్రీస్తునందు ఈ రోజుకి కూడా చాలా మంది ప్రజెంటేషన్ చేయకపోవటం దురదృష్టకరం. దయచేసి మనమైనా ఈ క్రమంలో, అంటే దేవుని యొక్క ప్రణాళికను, సంకల్పమును అనుసరించినటువంటి క్రమంలో ఈ క్రైస్తవ్యమును పరిచయం చేయాలి, లేదా వివరణగా చెప్పటానికి సాహసం చేయాలి బాధ్యతగా. దేవుని యొక్క కృపలో క్రీస్తు ప్రభు యొక్క ఏర్పాటు చాలా విలువైంది. దేవుని యొక్క కృపలో యేసుక్రీస్తు వారి యొక్క ఏర్పాటు చాలా విలువైంది. తీతు పత్రికలో మనం చూస్తాం ప్రియులారా, చాలా సార్లు చూసాం. ఒకసారి మరలా చదువుదాం, చూడండి. తీతు పత్రిక
2వ అధ్యాయము 11వ వచనంలో, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అంటే క్రైస్తవ్యం అన్నమాట. ఒకటే నిరీక్షణ, అది కృపలో జరిగే గొప్ప ఏర్పాటు. అది సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప రక్షణనిచ్చేది అది అన్నమాట. రైలు బండి కొనుక్కున్నానండి దేవుని కృపను బట్టి అన్నాడంటే అతనికి కృప యొక్క విలువ తెలియలేదన్నమాట. లారీ కొనుక్కున్నానండి, బస్సు కొనుక్కున్నానండి, లేదంటే పలానా 10 ఎకరాలు కొన్నానండి, 50 ఎకరాలు కొన్నానండి దేవుని కృపను బట్టి అన్నాడు అనుకోండి, కృప యొక్క విలువ ఆ మనిషికి అర్థం కాలేదన్నమాట. కృప రక్షణకరమైంది. ఆ రక్షణ అది ఏమి ఉందిలేండి, పెద్ద రక్షణలో పెద్ద గొప్పతనం ఏముంది, రక్షణ వల్ల ఉపయోగం ఏముంది అన్నట్టుగా మానవ జాతి యొక్క మైండ్ సెట్ పిల్లరా ఉండటం చాలా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా క్రైస్తవులకు కూడా కృపను గురించినటువంటి అవగాహన లేకపోవటం చాలా బాధాకరం. అంటే దేవుని కృప బోధిస్తుంది, రక్షణకరమైన దేవుని కృప అన్నాడు అనమాట. అంటే కృప రక్షణకరమైంది, అంటే ప్రమాదము నుండి తప్పించేది కృప. భక్తిహీనతను విసర్జించమంటుంది, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమంటుంది. అంటే దురాశ అనేది పాపానికి దారితీసేది. ఆశ వేరు, దురాశ వేరు. క్రైస్తవులు దురాశను విసర్జించాలి. విసర్జించినప్పుడు ఒక నిరీక్షణలో అనుభవాన్ని అనుభవించే గొప్ప భాగ్యం ఉంటుంది పిల్లారా. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును, అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మహాదేవుడు, మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క అదిగండి యేసుక్రీస్తుని రక్షకుడిగా నియమించింది మహాదేవుడు. ఒకడే మహాదేవుడు ఉంటాడు, ఒకడే మహాదేవుడు. యేసుక్రీస్తువారేమో మహాదేవుడును, యెహోవా ఏమో మహామహాదేవుడు అన్నాడు ఒక అంతర్జాతీయ ప్రసంగికుడు. అంటే అతనికి అలా అర్థమైంది. లోకంలో ఉన్నటువంటి జ్ఞానులకు, వివేకులకు అర్థం కాని సంగతులను పరలోకమందున్న దేవుడు సామాన్యమైన జీవితాలు అనుభవిస్తున్నటువంటి వారికి అర్థం చేసుకోవటానికి దేవుని యొక్క దయా కనికరమును బట్టి మనోనేత్రములను వెలిగిస్తున్నాడు అనమాట. అంటే రాకడ, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేది రాకడకు సంబంధించింది. రాకడ తండ్రి పంపిస్తే యేసుక్రీస్తు వస్తాడు అనమాట. తండ్రి యొక్క అనుమతి లేకుండా, ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు వారు రారు. గనుక ఇద్దరికి సంబంధించింది. ఆయన పంపుతాడు, తండ్రిని దేవుడు పంపుతాడు, యేసుక్రీస్తు వస్తాడు అనమాట. ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుతాం చూడండి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చాను. అదిగండి, చూసారా? ఎవరు సింహాసనాసీనుడై ఉన్నవాడెవరు? తండ్రి అయిన దేవుడు. గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పంపుతాడు, ఈయన వస్తాడు. ఉగ్రత మహాదినము వచ్చాను, దానికి తాళజాలిన
వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పిన. అంటే ఆ యొక్క మహాదినము ఏదైతే ఉగ్రత దినం ఉందో ఆ దినము ప్రియులారా శిక్ష అమలు చేయబడుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రభు యొక్క రెండవ రాకడలో ఉండి ఒకసారి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ప్రభుని యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, చూసారా రాకడ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ప్రభుని యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, ఆయన వచ్చినప్పుడు ప్రభావంతో వస్తాడు, దూతలతో వస్తాడు, అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవుతాడు, తండ్రి పంపిస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే అంటున్నాడు అన్నమాట. తీతు పత్రికలో నుంచి మనం బయటకు వచ్చాం. 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. ఏమండి? తీతు పత్రిక సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఏర్పాటును బట్టి దేవుని కృప సమస్త మనుషులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. మరి అంతకు ముందు ధర్మశాస్త్ర యుగంలో దేవుని కృప ఒక జాతికే పరిమితం. పితరుల యుగంలో దేవుని కృప కుటుంబంలో యజమానులకి, లేదా దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును, స్వేచ్ఛను సద్వినియోగపరుచుకున్నటువంటి ప్రతి మనిషికి, యజమానులు బట్టి కుటుంబానికి అనుగ్రహింపబడేది. కానీ క్రీస్తు ప్రభు యొక్క మరణం వందనాలండి. రావట్లేదు బ్రదర్. వందనాలు. అన్నకు ఏదో ఫోన్ వచ్చినట్టుంది, అందుకనే మీట్ లో అయిపోయింది. హలో నాగవణక్క, చూడండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. వస్తున్నాడు అన్న. దయచేసి
కృప బోధిస్తుంది పిల్లల. దేవుని కృప బోధిస్తుంది. సమస్త మనుషులకు రక్షణ అందుబాటులోకి వచ్చిందని బోధిస్తుంది. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటాడు. దేవుని కృప ఆశీర్వదిస్తుంది. దేవుని కృప బలపరుస్తుంది. దేవుని కృప క్షేమాభివృద్ధిని అనుగ్రహిస్తుంది. దేవుని కృప ఆదరిస్తుంది. దేవుని కృప బలపరుస్తుంది. కృపలో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, క్రీస్తునందు ఉంచిన విశ్వాసమును బట్టి పాపము నుండి, ఈ లోకము నుండి విడిపిస్తుందన్నమాట. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చదువుతాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది. అంటే ప్రభువునందే అంటే తండ్రి అనే దేవుని యందు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనంలో అది కోట్ చేశాడు అనమాట. ఎవడైనా భూమి మీద అతిశయించేవాడు ఉంటే గనక వాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న దేవుని యందే అతిశయించాలి అంటారు. దేవుని మూలముగా ఆయన మనకు, ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం ఆయన. అది యేసుక్రీస్తు వారిని మానవ జాతి యొక్క మేలు కొరకు, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు, ఆత్మ సంబంధమైన జీవితంలో జ్ఞానముగా బ్రతకటం కొరకు, ప్రత్యేకముగా బ్రతకటం కొరకు, లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విమోచించటం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కొలస్సీ పత్రికలో మనం చదువుతాం 2:3 బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అంటాడు. అంటే ఒక మనిషి పరలోకమునకు వెళ్లే విధముగా జీవితాన్ని కట్టుకోవాలి అని అంటే క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలి అని అంటే, కట్టుకున్న క్రైస్తవ జీవితాన్ని పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన స్థితిలో బ్రతకాలి అని అంటే క్రీస్తు ప్రభువుని చూడండి సరిపోతుంది అన్నాడనమాట దేవుడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. క్రీస్తు ప్రభువుని చూస్తే, ఆయన వెంబడిస్తే, ఆయన మాదిరిగా తీసుకుంటే, ఆయన యందు ఉంచిన విశ్వాసమును బట్టి పరలోక సంబంధమైన జీవితాన్ని మనం బ్రతుకుతాము. ఆ ఏర్పాటు అంతా తండ్రి దేవుడు చేసింది కార్యక్రమం అంతా. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణను కలుగుచున్నది. చూసారా, కుమారుని యందు ఉంచిన విశ్వాసమును బట్టి జరిగే అద్భుతమైన మేలు అన్నమాట. ఇవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వెలపెట్టి కొనలేనివి. ఎఫెసీ పత్రిక 1:3 ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను అన్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు వారు కూడా దేవుడే. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయనే నిరంతరము స్తోత్రార్హుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్తుతులకి స్తోత్రాలకు అర్హుడుగా అర్హతను సంపాదించుకున్నాడు. తర్వాత శిలువ మరణం తర్వాత తండ్రిని దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. ఎందుకు ఆయన స్తుతించాలి అంటే తండ్రిని దేవుణ్ణి క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు కనుక అలాంటి దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. అంత గొప్ప దేవుణ్ణి ఎరిగిన వారు మనం పిల్లలు. ఎవడైనాను అంటే అతిశయం ఎంత గొప్పదో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తాం మనం. చూడండి 9వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం తీయండి దయచేసి. 9వ అధ్యాయము 15వ వచనంలో 9:15 చూద్దాం. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఎలాగున జరపవలని ఈ సంగతులు రాయనూ లేదు. అంటే ఆయన రాసినటువంటి సంగతులను బట్టి ఇలా జరిగించాలని ఉద్దేశంతో రాశాను అనుకుంటున్నారేమో. ఆ ఉద్దేశంతో రాయలేదు, వాస్తవానికి ఇలా చెప్పాను, అలా మాట్లాడాను, అలా ఇలా బ్రతకండి, అది చెయ్యండి భవిష్యత్తులో సంఘ సభ్యులు అనేది పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు అన్నాడు. చూడండి, చూసారా పౌలు గారి యొక్క అతిశయం ఏంటి? పౌలు గారి యొక్క అతిశయము ఏమై ఉన్నదో ప్రతి క్రైస్తవుడి యొక్క అతిశయము అదే అయి ఉండాలి. అంటే అతిశయము నుండి తొలగిపోతే గనుక ఆ తొలగిపోయే దానికంటే చనిపోవటం బెటరు, మరణం బెటరు అంటారు. అతిశయములో ఉండి చనిపోవాలి. అది ఏంటి అతిశయము? ఎవరెవరికి ఉంది అతిశయము? క్రీస్తునందు ఉంచిన విశ్వాసమును బట్టి సంఘంలో ఉన్న ధనవంతుడికి ఉంటుంది, సంఘంలో ఉన్నటువంటి దరిద్రుడికి ఉంటుంది. అంటే క్రీస్తునందు ఉంచిన విశ్వాసము అంత గొప్పదండి. క్రీస్తునందు జరిగినటువంటి కార్యక్రమాలు, దేవుడు చేసిన కార్యక్రమాలను బట్టి అతిశయించాలన్నమాట. అందుకే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 చదువుతాం చూడండి ఒకసారి. 9వ వచనం చదువుతాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఏంటది? క్రీస్తు ప్రభువునందు జరిగినటువంటి మేలులు. అది ఉన్నతమైనటువంటి దశ. అంటే సంఘంలో ఒకవేళ భేదవాడుగా ఉండొచ్చేమో, కానీ అతడు క్రీస్తునందు ఉంచిన విశ్వాసమును బట్టి గొప్ప ఆత్మ సంబంధమైన మేలును సంపాదించుకున్నాడు గనుక ఆ వ్యక్తి అతిశయించాలి. రెండవ విషయం ఏం మాట్లాడుతున్నాడంటే ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలెను. అంటే తనకున్న ధనాన్ని బట్టి కాకుండా తనకు కలిగిన దీనదశ అంటే దేవుని యొక్క ప్రణాళికకు లోబడినటువంటి స్థితి, దేవుని యొక్క కృపను లేదా దేవుని యొక్క సంకల్పమును అనుసరించి క్రైస్తవ జీవితాన్ని కట్టుకున్నటువంటి ఆ స్థితిని బట్టి అతిశయించమంటున్నాడు. కానీ ధనవంతుడిని తనకున్న ధనాన్ని బట్టి అతిశయించొద్దు. ఎందుకంటే కృపలో ప్రవేశింపచేసేది కాదు ధనం. ఎవరైనా దీనదశ అందే అతిశయించాలి.
దేవుని వాక్యమునకు ఎవరైతే దీనుడై ఉంటారో వారు అతిశయించేవారు అన్నమాట. అంటాడు కదా, ఈ యాకోబు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనే ఒకసారి 5వ వచనం చదువుదామండి. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అది అర్థమవుతుందండి. విశ్వాసమందు భాగ్యవంతులు ప్రియులారా. ఏ విశ్వాసమందు? యేసుని దేవుని కుమారుడిగా విశ్వసించిన విశ్వాసమునందు ప్రతి ఒక్కరూ భాగ్యవంతులే. దానిని బట్టి అతిశయించాలి. అంటే అతిశయం ఎంత గొప్పదో చూసాం. నా అతిశయమును ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుటకు కంటే నాకు మరణమే మేలు అన్నాడు. చదివాం మనం పిల్లలు. 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:31 అండి. దయచేసి మన ప్రభువైన సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గురించి నాకు కలిగిన అతిశయము తోడు నేను దినదినము చనిపోతున్నాను అని చెప్పుతున్నాను. చూసారా, మన ప్రభువైన క్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు. క్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయం అంటే సంఘము ఏర్పడిన స్థితి, క్రీస్తు ప్రభువునందు కట్టబడినటువంటి సంఘమును బట్టి అతిశయిస్తున్నాడు ఆయన పౌలు గారు. దినదినము చనిపోతున్నాను అని చెప్పు. సంఘాన్ని ఆయన పెంచటంలో, ఆత్మ సంబంధమైన స్థితిలో పెంచటంలో కానివ్వండి, సువార్త ప్రకటన చేయటం విషయంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో తనకున్నటువంటి వ్యక్తిగత స్వభావ లక్షణములను, కోరికలను, ఇష్టాలను చంపుకోవటంలో గాని ప్రతిరోజు ఆయన చనిపోతున్నాడు. దినదినము చనిపోవచ్చున్నాను అన్నాడు. ఎవడైనాను నన్ను వెంబడింపబోని ఎడల ప్రతి దినము తన సిలువనెత్తుకుని వెంబడించాలి అంటాడు. అది చేస్తున్నాడు ఆయన. సంఘాన్ని బట్టి సువార్తికునికి ఆదరణ ఉండాలి. సంఘాన్ని బట్టి సువార్తికులకు మంచి సహకారం అందించబడాలి. అప్పుడు సువార్తికుడు సంఘమును బట్టి మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు అంటాడు అన్నమాట. చూస్తాం ఆ మాట ఉన్నది కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది. చూడండి దయచేసి 7వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది అనమాట ఈ మాట. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గురించి నాకు చాలా అతిశయం గలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయం అంటున్నాడంటే సంఘము, సంఘ సభ్యులు, తోటి పనివారు ఎంత గొప్ప ఆదరణ ఇస్తున్నారో సువార్తికునికి దయచేసి ఆలోచించాలి. 9వ అధ్యాయం కూడా చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 3వ వచనంలో విలువైన మాట చూస్తాం. 9:3 అండి. అయితే మిమ్మును గురించి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థం కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండుటకే ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవుట చూసిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. చూసారా 3వ వచనంలో, అయితే మిమ్మును గూర్చి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్లు అన్నారు. మిమ్మును గూర్చి మా అతిశయం సంఘాన్ని, సంఘం యొక్క ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని బట్టి, వారు చేస్తున్న క్రియలను బట్టి, పిల్లరా దైవజనుడికి పనిచేసే వారికి
అతిశయం ఉంటుంది. ఎవరైతే దైవజనులు లేదా సంఘ కాపరి లేదా సువార్థికుడు చెబుతున్న విషయాలకు, దేవుని పక్షాన చెబుతున్న సలహాలకు గాని విషయాలకు గాని అనుకూలంగా పనిచేస్తే, దైవజనుల యొక్క సహకారం తీసుకొని ముందుకు వెళితే వారి యొక్క అతిశయము అధికమవుతుంది అన్నమాట. చక్కగా వాక్యాన్ని బట్టి ప్రతిదీ నిర్ణయం తీసుకోవాలండి. వాక్యాన్ని బట్టి ప్రతి పని చేయాలి, ప్రతి జాగ్రత్త, ప్రతి సలహా, ప్రతి క్రియ చేయాలి. అప్పుడు అనుభవిస్తున్నటువంటి అతిశయం, క్రీస్తు ప్రభువునందు అనుభవిస్తున్నటువంటి అతిశయం ఏదైతే ఉన్నదో అది అధికమవుతుంది అంటాడు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 25 చదువుదాం దయచేసి. ఒకసారి మీ గ్రంథాలు విప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:25. చదవండి ఒకసారి, జాగ్రత్తగా తీయండి. మరి ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. చూసారా ఎంత విలువైన విషయాలు రాశాడు ఆయన. మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొందు నిమిత్తం. విశ్వాసమునందు అభివృద్ధి ఉండాలి అంటే మీ విశ్వాసం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ విశ్వాసము లేకపోతే క్రీస్తు ప్రభువులో మీరు ఉండరు, మీరు భ్రష్టులు అంటాడు. కొరింథీ పత్రికలో ఉంటాడు. విశ్వాసములో అభివృద్ధి ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఎప్పుడైతే పిల్లరా దైవజనుల యొక్క సలహాతో మనం కార్యక్రమాలు చేయగలుగుతామో, సత్క్రియలు చేయగలుగుతామో, మనం చేసే త్యాగాన్ని బట్టి, మనం చేసే క్రియలను బట్టి, మనం బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి మనకు అతిశయం ఉంటుంది. ఎవరిని బట్టి అతిశయించడం ఏంటి? నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు అతిశయించాలి. క్రైస్తవ్యంలో నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి, నీ జీవన శైలిని బట్టి నీకు అతిశయం ఉండాలి. నీ త్యాగాన్ని బట్టి నీకు అతిశయం ఉండాలి. అంటే క్రీస్తు ప్రభువునందు దేవుడు చేసినటువంటి మేలులు అనుభవించిన వాళ్ళకే సాధ్యం ఇది. దేవుడు ఎవరో ఎరగాలి. దేవుడు భూమి మీద చూపిస్తున్న కృపలో ప్రవేశించాలి, ప్రవేశంలో నిలిచి ఉండాలి. కృప యొక్క ప్రవేశంలో నిలిచి ఉండాలంటే సంఘంలో ప్రవేశించాలి. సంఘ ప్రవేశం, కృపలో ప్రవేశించడం అంటే సంఘ ప్రవేశం. సంఘంలో సభ్యత్వం ఉండాలి, స్థానిక సంఘ సభ్యత్వం ఉండాలి. నీ స్థానిక సంఘ సభ్యత్వం ఎక్కడ పరీక్షించుకోవాలి. ఎక్కడైతే నువ్వు సంఘంలో సభ్యత్వాన్ని సంపాదించుకున్నావో అక్కడ స్థిరంగా ఉండాలి. అక్కడో గంతి ఇక్కడో గంతి వేయకూడదు. ఏదో మనకు నచ్చితే ఒక చోటకి, నచ్చకపోతే ఇంకో చోట, అలా వెళ్ళేది క్రైస్తవ్యం కాదు. స్థిరంగా ఉండాలి, కృపలో ప్రవేశించాలి, నిలిచి ఉండాలి. కృపను పోగొట్టుకునే ప్రమాదాలు కూడా ఉన్నాయి చాలా మందికి. అంటే అపోస్తుల యొక్క బోధ, సహవాసము, రొట్టె విరిచే కార్యక్రమం లేకపోతే కనుక కృపలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. కృపలో ప్రవేశించడం ఎంత అవసరమో నిలిచి ఉండడం అంత అవసరం. కృపలో నిలిచి ఉన్న వారు ఏం చేయాలంటే సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో అవి వ్యక్తిగతంగా పని చేయాలి, సత్క్రియ చేయాలి. నీ త్యాగాన్ని బట్టే నీ అతిశయం ఉండాలి ప్రియ సహోదరుడా. నీ పనిని బట్టే నీ యొక్క అతిశయం ఉండాలి. గల్తీ పత్రికలో చెబుతున్నాడు చూడండి పౌలు గారు. గల్తీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము చూడండి ఒకసారి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, దయచేసి మీ గ్రంథాలు విప్పండి. 6వ అధ్యాయం, గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము తీయండి ఒకసారి. 4వ వచనం చదువుదామండి. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి
చూచుకొనవలెను. అది సంఘంలో నీ పని ఏంటి? అర్థమవుతుందండి? సంఘంలో నీ పని, నీ తలంతుని బట్టి నీ పని ఉంటుంది అన్నమాట. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంతు ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి పని చేయాలి. తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన బరువును తానే భరించుకొనవలెను కదా. చూసారా ఎంత చక్కటి విషయం రాశాడు సంఘానికి పౌలు గారు. ప్రియులారా, పరలోకం అనేది పని చేస్తేనే వచ్చేదండి. పని ఎలా చేయాలి? సమయోచితంగా చేయాలి, అవసరాన్ని బట్టి చేయాలి. క్రైస్తవుడు దేవుని ఎరిగిన వారై ఉంటారు, దేవుని చేత విశేషంగా ఎరిగిన వారై ఉంటారు. ఒకటి, దేవుని ఎరిగిన వారై ఉంటారు. రెండు, దేవుని చేత ఎరిగిన వారై ఉంటారు. అది అంటే దేవుడు ఎవరో ఎరగటం అని అంటే దేవుడు చూపిస్తున్న కృప, దేవుడు జరిగిస్తున్న నీతి న్యాయమును బట్టి అతిశయించే వారంగా ఉన్నామా లేదా దయచేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇతరులను బట్టి కాకుండా నీ అతిశయము నీవు చేసే పనిని బట్టి, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి ఉండాలి. అప్పుడే అతిశయించగలుగుతావు. ఎవరు పాపం చేస్తే వారికి శిక్ష అనేది ఎంత న్యాయమైన సూత్రమో, అలాగే ఎవరు పని చేస్తే వారికే ఫలము అనేది న్యాయమైన సూత్రం. దేవుడు ఎక్కిరింపబడడు, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తెనో ఆ పంటే కోయను. ప్రియ సహోదరులారా, మరి చక్కటి విషయాలు పరలోకమందున్న దేవుడు మనకి ప్రతి రోజు అలాగే ప్రతి వారం తెలియజేస్తున్నాడు మన ఆసక్తిని బట్టి. అదిగో నపుంసకుడు చాలా ఆసక్తి కలిగి గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆరాధించడానికి వెళ్ళి తిరిగి రిటర్న్ మళ్ళా తన దేశం ఐథియోపియా దేశానికి వెళ్ళేటప్పుడు చక్కగా గ్రంథాన్ని చదువుతున్నాడు, గొప్ప ఆసక్తి కలిగి. ఆయన యొక్క ఆసక్తిని చూసినటువంటి పరలోకమందున్న దేవుడు దూతను పంపించి ఫిలిప్పుని ఆ రథం దగ్గరికి వెళ్ళమన్నాడు. దైవజనుడైన ఫిలిప్ గారు చక్కగా, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అంటే, ఆ ఆర్థిక శాఖ మంత్రి ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసండి. ఎవడైనాను త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? వేడుకున్నాడంటండి, వివరంగా చెప్పమని వేడుకున్నాడంట. అలాంటి వాళ్ళు లేరండి ఇప్పుడు. నాకు వాక్యం అర్థం కావట్లేదండి, గ్రహించలేకపోతున్నానండి, దయచేసి నేను గ్రహించే విధంగా నాకు చెప్పండి వివరంగా అనేవాళ్ళు లేరు. నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా అంటాడు. అంటే గ్రహించాలండి, చదువుతున్నది గ్రహించాలి. చాలా మంది ఎన్ని అధ్యాయాలు చదివేమని కాన్సన్ట్రేషన్ తో చదువుతారు, లేదా ఎన్ని పుస్తకాలు చదివేసాం, ఎన్నిసార్లు చదివేసాం బైబిల్ అంతా అనే ఉద్దేశంతో చదువుతారు. అలాంటి వాళ్ళు గ్రహించలేరు ప్రియులారా. గ్రహించటం అంటే ఏ ఉద్దేశంతో రాయించాడు, మనకి ఎలా అన్వయించుకోవాలి, వాటిని ఎక్కడి నుంచి తీసుకోవాలి. మనం క్రైస్తవ జీవితాన్ని ప్రియులారా దేవుని సంకల్పాన్ని అనుసరించి కట్టుకోవాలండి. సొంత ఉద్దేశాలతోనో, సొంత ఆలోచనలతోనో, సొంత సిద్ధాంతాలతోనో క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటాయి కనుక చాలా భయంకరంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దయచేసి ఆ విషయంలో ఒకసారి మనసు పెట్టి అందరూ ఆలోచన చేసి అతిశయించే స్థాయికి మనమంతా ఎదగాలని, దేని బట్టి అతిశయించాలండి? భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయమును జరిగించుతున్న యెహోవాని నేనే అని నన్ను పరిశీలన తెలుసుకుని బట్టి అతిశయించాలి. ఇక దేనిని బట్టి అతిశయించడానికి మానవుడు ఇలా అతిశయించే గొప్ప ఏర్పాటు దేవుడే అందుబాటులోకి తీసుకొచ్చాడు సమస్త మనుషులకు. చక్కగా అతిశయించే స్థాయిని మీరందరూ కూడా అనుభవించాలని
మరి కోరుకుంటూ ఈ తరగతిని ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తున్నా. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి,